హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మా నాన్న నెల్లూరు నుంచి పార్సిల్ పంపించారు. సో అది అన్బాక్సింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఏమేం పంపించారు అనేది కూడా డీటెయిల్గా నేను వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండుమిర్చి నెల్లూరు నుంచి ఎందుకు తెప్పించుకున్నాను, ఇక్కడ దొరకదా అని మీరు అనుకోవచ్చు. హైదరాబాద్లో ఎక్కువగా గుంటూరు కాయలే దొరుకుతాయి అన్నమాట. అవి అసలు రుచి ఉండదు, కలర్ ఉండదు, ఏముండదు, నాకు నచ్చదు. ఈ కాయలు వచ్చేసి నాటుకాయలు, కొంచెం కారం తక్కువ, కలర్ చాలా రెడ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మ వాళ్ళు పంపించారు. నెల్లూరు నుంచి అమ్మ వాళ్ళు పార్సల్ పంపిస్తున్నప్పుడు చేపల పులుసు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో చేపల పులుసు కూడా. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి అన్నీ స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట. అసలు ఇంట్లో తినటానికి మా ఫ్యామిలీలో ఏంటంటే మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత 3కి 3:30కి అలా ఏదో ఒక చిరుతిండ్లు కావాలన్నమాట. మా ఫ్యామిలీలో ఫుడ్ కంటే ఎక్కువ ఇట్లాంటి చిరుతిండ్లే ఎక్కువ ఉంటాయి. అంటే అంత ఇష్టము, ఫుడ్ కంటే కూడా ఎక్కువ ఇట్లాంటి స్నాక్సే ఇష్టపడతారనమాట. సో ఏదో ఒకటి కావాలి కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి అని చెప్పేసి అమ్మకి చెప్తే, ఇంకా అమ్మకి చెప్పడం ఆలస్యం, ఒక్కటి చేయమంటే 4 చేసి పంపించింది. అవి ఏంటో కూడా డీటెయిల్గా చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి కారం, నాటుకాయలతో కారం అన్నమాట. చాలామంది కూర కారం అని మిషన్ పట్టిస్తూ ఉంటారు. కూర కారం అంటే దాంట్లో కొంచెం ధనియాలు ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. మాకు అలా అలవాట్లేదు. ఓన్లీ ఎండుమిర్చిని తొడిమలు తీసేసి ఎండుమిర్చి ఎండపెట్టేసి వాటిని మిల్లి పట్టిస్తామన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నా ఫేవరెట్ ఆవకాయ పచ్చడి. అదేంటి 2 డబ్బాల్లో ఉన్నాయి ఆవకాయ పచ్చడి అనుకుంటున్నారు కదా. ఒకటేమో మా పిన్ని పంపించింది అండ్ ఇంకొకటేమో మా పెద్దమ్మ పంపించింది అనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉంది డబ్బాకి, కానీ అది 1 ఇయర్ అయింది కదా, పాత పచ్చడి అయిపోయింది. కొత్త ఆవకాయ తింటే అసలు ఎంత బాగుంటుందో టేస్ట్. అందుకని మా పిన్ని అమ్మకి పెట్టిందంట కొంచెం. సో దాంట్లో కొద్దిగా అమ్మ నాకు పెట్టింది. అసలు 2 ఆవకాయ పచ్చళ్ళు అయితే టేస్ట్ అద్దిరిపోయినాయి అనమాట. సో ఇప్పుడు స్నాక్స్ ఏం పంపించిందో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారికి అండ్ పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ అనమాట. ఇది పూస మిఠాయి, బెల్లంతో ప్రిపేర్ చేస్తారు. చాలాసార్లు వ్లాగ్స్లో చూపించాను. అదేంటంటే బ్యాగ్ కొంచెం టిల్ట్ అయిందంట, అందుకే ఆవకాయ పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా కూడా కొంచెం కారింది. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకున్నా. శనగ నూనె నాకు ఇంట్లో ఉందన్నమాట. మొన్న చికెన్ పచ్చడి పెట్టాను కదా, ఆ శనగ నూనె యాడ్ చేసుకున్నాను పచ్చడిలో. మిఠాయి అయితే పాకంగా చాలా బాగుంది. తినే కొద్దీ ఆ పాకము తెలుస్తూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ మిఠాయి చేయడం చాలా కష్టము. పూస ఒత్తిన తర్వాత దాన్ని మళ్ళీ పాకంలోకి మిక్స్ చేసేటప్పుడు పాకం గట్టి పడుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి రసం పొడి, ఆ గాజు సీసాలో ఉండేది. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి కారం. పిల్లలిద్దరికీ కొబ్బరి కారం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇది ఎండి చేపలు నా ఫేవరెట్. అసలు ఎండి చేపల పులుసు వారానికి ఒక్క రోజైనా నేను పెట్టుకుంటాను. మునక్కాయ ఎండి చేపలు, లేకపోతే వంకాయ ఎండి చేపలు, ఇలా కలుపుకొని కూరలు చేసుకుంటే ఎండి చేపతో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మునక్కాయలు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన మునక్కాయ చెట్టు ఉంది, సో మా పెద్దమ్మ తీసి పంపించింది. అండ్ అఫ్ కోర్స్ ఇది నెల్లూరు చేపల పులుసు. కలర్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మా వారి ఫ్రెండ్స్ ఉన్నారనమాట, గణేష్ అన్న అండ్ సాంబా అన్న. వాళ్ళిద్దరికి ఇది చాలా ఇష్టం, అడిగారంట మా వారిని. సో ఈ సండే చేసి పంపిస్తానని చెప్పానమాట. అండ్ ఇది వచ్చేసి సజ్జబూరలు, హెల్త్కి చాలా మంచిది, కానీ ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి. నాకు అంత ఇష్టం లేదనమాట. పిల్లల కోసం మా వారి కోసం పంపించారు. అండ్ ఇది వచ్చేసి మినప్పిండి మురుకులు. నార్మల్గా మా అమ్మ వాళ్ళు శనగపిండి మురుకులు చేస్తూ ఉంటారు. మా వారికి నచ్చవు శనగపిండి మురుకులు, అందుకని మినప్పిండి మురుకులు చేసి పంపించారనమాట. సో మొత్తానికి మా అమ్మ పంపించిన పార్సల్ అయితే ఇదంతా మా అమ్మ సెట్ చేసి పెడితే మా నాన్న బస్సులో పెట్టేస్తారు. మార్నింగ్ మేము ఇక్కడ దింపుకుంటాం అనమాట. ఇలా నాకు ఏం ఐటమ్స్ కావాలన్నా అలా ఫోన్ చేసేస్తాను. మా అమ్మ ఒకటికి 4 పంపిస్తుంది అనమాట. నౌ హియర్ కమ్స్ అ టేస్టింగ్ టైమ్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి పార్సల్స్ వచ్చాయి. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టి స్కూల్కి పంపించేశాను. అండ్ మా వారికి నాకు ఒకేసారి బ్రేక్ఫాస్ట్ లంచ్
బ్రంచ్ చేసామన్నమాట. అసలు వేడి వేడి అన్నంలోకి ఇలా 2 ఆవకాయ పచ్చళ్ళు వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది. చాలామంది ఆవకాయ పచ్చడిలో లేదా రోటి పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకుంటారు. కారం కొంచెం మైల్డ్‌గా ఉంటది, తక్కువ ఉంటుంది అని. కానీ పచ్చడి అన్నాక ఆ స్పైసీనెస్ తెలిస్తేనే కదా బావుంటుంది. నాకు నెయ్యి ఫ్లేవర్ ఏ కూరలో నచ్చదు. ఓన్లీ నెయ్యి కారం దోస అలాంటి వాటికి మాత్రమే నేను వేసుకుంటాననమాట. అసలు ఆవకాయ పచ్చడి అంటేనే ఒక ఎమోషన్ కదా! మా వారికి ఇది ఎంత ఇష్టం అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్‌లోకి చాలా ఇష్టంగా తింటారు. పొంగలి, ఉప్మా, దోస, ఇడ్లీ ఏ టిఫిన్‌లో కన్నా తినేస్తారనమాట ఇది. అండ్ నాకు మాత్రం వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమంది నాలాగా ఓన్లీ లంచ్‌లోకే తినేవాళ్ళున్నారు, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినేవాళ్ళున్నారో కామెంట్ చేసేయండి. 2 కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉన్నాయి. 2 కూడా చాలా బావున్నాయి. అందులోనూ కొత్త ఆవకాయ పచ్చడి అనంటే ఆ ఫ్రెష్‌నెస్సు, ఆ స్పైసీనెస్సు చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు. అబ్బబ్బా! పేరు వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇదే ఫ్లేవర్‌తో, ఇదే టేస్ట్‌తో మీకు కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్‌లో అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు రెసిపీ పోస్ట్ చేశాను. వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.